ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ఈ నక్షత్రాల సిరీస్ మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. సో ఇవాళ ఆర్ద్ర నక్షత్రం. అవునండి. ఇదేం చెప్తుంది? ఈ రోజు నుంచి మనం 4 నక్షత్రాలు వరుసగా చెప్పుకుంటామండి. ఈ నక్షత్రాలని మనం ఏమంటారంటే ఫెరోసియస్ స్టార్స్ అంటారు, ఉగ్ర నక్షత్రాలు అంటారనమాట. ఇప్పటిదాకా మనం జెంటిల్ నక్షత్రాలు, ఫిక్స్డ్ నక్షత్రాలు, ఆర్డర్లుగా ఉండే నక్షత్రాలు, మృదు నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. ఈ నక్షత్రాలు ఎందుకు ఇలా ఫెరోషియస్ స్టార్స్ అంటారు, అసలు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏమి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎందుకు ఇలా క్రూర నక్షత్రంగా గుర్తింపు పడ్డారు అంటే వాళ్ళు క్రూరులని కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి వర్క్స్ అయితే చేయడానికి చాలా చక్కగా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో వీళ్ళు వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం వచ్చేటప్పటికి మనకి 2 సింబల్స్ చూపిస్తుంది. ఒకటి కన్నీళ్లు చూపిస్తుంటుంది, ఐ డ్రాప్. ఓకే. సో దాని సింబల్ ఏమంటే మనం ఎప్పుడు ఏడుస్తాం అన్నమాట, మన కళ్ళ నీళ్లు 2 సార్లు వస్తాయి. ఒకటి బాగా భరించలేని బాధలో ఉన్నప్పుడు, భరించలేని హ్యాపీనెస్లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఒక ఎమోషన్ అనేది బిల్డ్ అయ్యి ఒక పీక్ స్టేజ్కి వచ్చి దాన్ని ఆ ఎమోషన్ బయటకు వేసేయాలండి. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం కంటామినేట్ అయిపోతామో, ఎమోషన్ అటాచ్మెంట్ ఉంటుంది, ఆ ఎమోషన్ కట్ చేయాలన్నమాట. ఏదో ఒక పర్టికులర్ టైంలో ఆ కట్ చేయడానికి కావాల్సిన డ్రాప్స్ని మన రుద్రం కూడా సింబాలిక్ అంటే శివుడి కన్నీటి నుంచి వచ్చిన రుద్రం ఉగ్ర రూపం తెలుస్తుంది అనమాట. అట్లా ఈ నక్షత్రం గురించి చెప్పుకోవాలంటే సృష్టి, స్థితి, లయ. కొంతమంది మనకి సృష్టించడానికి కావాలి, కొంతమందికి సస్టైన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి కావాలి, కొంతమందికి మనకు ఉన్నదాన్ని పోగొట్టడానికి, డిస్ట్రాయ్ చేయడానికి కూడా కావాలన్నమాట. ఈ 4 నక్షత్రాల వాళ్ళు, పర్టికులర్ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఈ కాంబినేషన్ మనకు అవసరం అవుతుంది. మనకి ఎక్కడైతే మనది అని మన అటాచ్మెంట్ పెట్టుకుంటామో వీళ్ళు వచ్చేసి కట్ చేస్తారు. గెట్ లాస్ట్, ఇట్స్ యువర్ డ్యూటీ ఈజ్ ఓవర్. మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తాము, మ్యారేజ్ అయ్యే వరకు వెల్కమ్ చెప్తారు, బాగానే ఉంటుంది. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ వెన్యూని వేకెట్ చేసి వెళ్ళిపోవాలి. వెంటనే వేరే వాళ్ళు వస్తారు, లేకుంటే వెళ్ళిపోండి అంటారు. అవును, అంతే కదండి. ఆ ఒక పాయింట్ తర్వాత మనం వదిలేయాలన్నమాట. అదే మనకి డిస్ట్రక్షన్, లయ. సో అలాంటి పనులకి వీళ్ళు చాలా ఉపయోగపడతారు అనమాట, వీళ్ళ నేచర్ అనమాట. అందుకని వాళ్ళకి సింబల్కి ఏమంటే టియర్ డ్రాప్. ఇంకొకటి వచ్చేటప్పటికి వజ్రం. అలాంటి పనులు చేయాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉండాలి. అంత ఈజీ అయిన మనుషులు కాదు వీళ్ళు. ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్గా, డిటర్మినేషన్గా ఉంటారు. మనకు వచ్చే ఇట్ ఈస్గా ఏ పవర్ టు ఫీల్ అండ్ యాక్ట్. సో మనం ఇంటర్నల్గా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ని యాక్షన్ రూపంలో పెట్టడానికి కావాల్సిన ఎనర్జీ వీళ్ళండి. సో జనరల్గా మనకి చాలా ఆలోచనలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఇది చేయాలి చాలా అనుకుంటాం. కానీ కొంతమంది మాత్రమే ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని డ్రీమ్స్ని ప్రాక్టికల్గా పెట్టడానికి కావాల్సిన ఒక ఎనర్జీకి వీళ్ళు అనమాట. డ్రీమ్స్ అక్కడ తాగిపోకుండా అచీవ్ అవ్వడానికి కావాల్సిన ఒక మధ్యలో ఫ్రిక్షన్ వీళ్ళు మనకి ఇస్తూ ఉంటారు అనమాట. తర్వాత ప్యాషనేట్ డ్రైవ్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ అండ్ అండర్స్టాండింగ్. చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నది మొత్తం మళ్ళీ మనం ఎక్స్ప్రెస్ చేయాలి కూడా, అదొక టాలెంట్. ఈ మధ్యలో ఒక ఫ్యాకల్టీ పనిచేయాలన్నమాట, అది వీళ్ళు ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు. తర్వాత మన పురాతన గ్రంథాల్లో వీళ్ళ గురించి మనకి ఏం చెప్పారు ఏంటి అనేది చూద్దామండి. 2 గ్రంథాలు జనరల్గా నేను 4 బుక్స్ని రిఫర్ చేస్తూ ఉంటాను. 4లో దైవజ్ఞ విలాసం బాగా పాపులర్, ఆ గ్రంథంలో ఏం చెప్పారు. 2 వచ్చే జాతకాభరణం, ఇది చాలా పాపులర్. ఇవి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ నుంచి 1500 ఇయర్స్లో స్క్రిప్ట్ చేయబడింది. అంటే ఆ టైంలో స్క్రిప్ట్ రాశారు, కానీ అంతకుముందు ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఇది మనకు ఋషి పరంపరంగా వచ్చిన జ్ఞానం అనమాట. సో వీళ్ళలో ఫస్ట్ మనకి దైవజ్ఞ విలాసం అనే గ్రంథాలు ఏం చెప్పినట్టండి, వీళ్ళ గురించి క్షుధాదికో, ఆకలి ఎక్కువగా ఉంటుంది. 2 లక్ష్మ, అంటే వాళ్ళు ఎలా కనిపిస్తారంటే శరీర కాంతి, బాగా వైబ్రెంట్ అయిన శరీరంతో కనిపిస్తూ ఉంటారు. కలిప్రియ అంటారు. కలిప్రియ అంటే చెడ్డ మనుషులకి, చెడ్డ గుణాలకి, చెడు పనులకి బాగా లైక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ మైండ్ అక్కడ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అక్కడ ఉంటుంది అనమాట. తర్వాత కోపంతో ఉంటారు, కానీ హంబుల్గా కూడా ఉంటారు. వాళ్ళ డ్యూటీ వచ్చినప్పుడు వాళ్ళు అలా ఉంటారు, కానీ మామూలు చాలా నార్మల్గా, ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రసీతు కాలేచ భవేత్ కీలాద్ర. ఈ నక్షత్రంలో పుట్టిన మనుషులకి చ నార్దహ, చ నాచ ఆర్దహ చేతాహ శరణోగతోపివా. వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, శరణాగతి అంటే నాకు హెల్ప్ చేయండి, నేను కష్టాల్లో ఉన్నాను రాండి, లేదండి నేను ఇంకా కొంచెం సేపు ఉండాలి, లేదు టైం అయిపోయింది, గెట్ లాస్ట్, వెళ్ళిపోవాల్సిందే. వీళ్ళంతా కట్టింగ్ అని సెండింగ్ అవుట్ అనమాట. లేదు నేను కొంచెం సేపు ఉంటాను, ఇంక ఉండేది లేదేం లేదు, టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోవటమే. నీ ఫీజు కట్టేసావు, అది సబ్స్క్రిప్షన్ లాగా అనమాట, నీ అమౌంట్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోవటం, ఇంకా నో మెర్సీ, కట్ చేసేస్తారనమాట. అలాంటి గుణం కలిగి ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళకి క్షుధాధిక, ఆకలి ఎక్కువ ఉంటుంది, కాంతివంతమైన లక్షణం ఉంటారు, చెడు పనులు, చెడు బుద్ధులు, చెడు వాటికి దగ్గర వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తుంటారు, కోపంగా ఉంటారు. తర్వాత వినీతంగా, వినయ విమృతలతో కూడా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఎవరిదైనా రిక్వెస్ట్ పెట్టినా ఇంకోటి చేసినా కానీ దానికి కరిగిపోయే మనస్తత్వం కాదనమాట వాళ్ళది. అది వచ్చేటప్పుడు దైవజ్ఞ విలాసంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు జాతకాభరణంలో ఏం చెప్పారంటే అవిచార. వాళ్ళు దేనికి టెన్షన్ పడే మనుషులు కాదు, కూల్గా ఉంటారు. వేరే వాళ్ళకి టెన్షన్ పెట్టే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది.
పరశూర, చాలా హీరోయిక్గా కూడా ఉంటారు. అది అంత ఈజీ పని ఏం కాదండి, ఒకరిని బయటకు కొట్టాలంటే దానికి హీరోయిజం ఉండాల్సిందే. నిపుణ క్రయ విక్రయ, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు అని చెప్పాలి, కానీ అంత పెద్ద గ్రేట్ బిజినెస్ మ్యాన్లు కాదు. జనరల్గా వాళ్ళు క్రయ విక్రయ ట్రాన్సాక్షన్స్ ఇటు అటు మూవ్ చేయడానికి బాగా ఎక్స్పర్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ గవీ హింస, మంచి వాళ్ళని హింసించే గుణం ఉంటుంది, గోవుల్ని కానివ్వండి మంచి వాళ్ళకి. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు మంచి చెడు ఏమి ఉండదండి, ఆ ఫ్లోలో మొత్తం కొట్టేసేస్తారు. అదే టైం వచ్చింది, యూ గెట్ లాస్ట్ అంతే. అది నువ్వు మంచి చెడ్డు ఏం చేస్తున్నావు చూడనమాట. తర్వాత కృతధనుహు, వాళ్ళు కొంచెం అంటే క్రూరంగా కూడా కనిపిస్తారని, అంటే పైన చెప్పిన శ్లోకానికి కొంచెం కాంట్రడిక్ట్స్. తర్వాత కృతజ్ఞ, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కానీ అలాంటిది ఏమి ఉండదు. నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అది నీ కర్మ, నువ్వు చేసావు పో అంతే. ఈ టైప్ ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. తర్వాత చెప్పి శివదీప్నయచ అని చెప్పేసి, ఈ నక్షత్రాన్ని శివుడి నక్షత్రం కూడా అంటారు. అది ఇక్కడ సాంస్క్రిట్లో ఇంకొక మీనింగ్ అనమాట. ఇవి మనకు ఆరుద్ర నక్షత్రంలో మన పురాణ గ్రంథాలలో, పురాతన మన ఋషులు చెప్పిన గ్రంథాలలో వాటి మీనింగ్ అండి. మనం వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో ఉన్న బ్యూటీ ఏమిటంటే ఫస్ట్ పాదం 4వ పాదం గురు దృష్టి, గురు ప్రభావం ఉంటుందో చాలా సాత్వికంగా ఉంటారు. రెండోది 2, 3 వచ్చేటప్పటికి శని ప్రభావం ఉండటం వల్ల నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళు ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి జూపిటర్ గురువు ఉండటం వల్ల వీళ్ళు ఎలా అంటే దయగా ఉంటారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు, చాలా పౌరుషం కలిగి ఉంటారు, డివోషన్, దేవుళ్ళు అంటే కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఫేమస్, వేరే వాళ్ళు హెల్ప్ చేసే నేచర్ ఇవన్నీ ఉంటాయి. చూడండి, మనం ఫస్ట్ చెప్పుకునే దానికి ఒక చిన్న గురు దృష్టి ఉండటం వల్ల మొత్తం చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ శని వల్ల, నెక్స్ట్ రెండో పాదం వచ్చేటప్పుడు శని మహాత్ముడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మోరల్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, అరవగంటగా ఉంటారు, చాలా సఫరింగ్స్, జీవితంలో బాధలు కూడా పడతా ఉంటారు అనమాట. నాట్ బాదర్ టు ఎల్డర్స్ ఆర్ గాడ్స్, ఓకే. తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ ద సెన్సువల్ ప్లెజర్స్, తర్వాత ఇవన్నీ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయండి. మూడో పాదం వచ్చేటప్పటికి శని వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటారు, బుద్ధిమాంద్యంగా ఉంటుంది, క్రూరంగా ఉంటారు, అంత క్లీన్గా ఉండరు వాళ్ళు. తర్వాత అడ్వెంచరస్గా ఉంటారు, సాహసాలకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫైటింగ్లు దొక్కటం పనులన్నీ చేసేస్తూ ఉంటారు, దయాలు ఏముంటారు, లేజీగా ఉంటారు, స్టింజీగా ఉంటారు, వేరే వాళ్ళ మీద జలసీ, అన్ని నెగిటివ్ షేడ్స్ అనేది. ఇంకా వీలైతే వాళ్ళకి దొంగ బుద్ధి కూడా ఉంటుంది, టెండెన్సీ టు థీవ్స్, వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోవడం ఇవన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, అంటే జనరల్గా ఇక్కడ నుంచి మనం నెగిటివ్ షేడ్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అవునా, అయితే ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటేనండి, మంచి చెడు అన్నది ఉండదండి, వాళ్ళకి ఆ యోగం ఉంది, ఆ యోగాన్ని అనుభవించడానికి పుడతారు. ఓకే, కొంతమందికి బహుభార్య యోగం ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని ఇద్దరు భార్యలు ఉండటం రాంగు తప్పు అలా మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆ యోగం ఉంది, ఈ జన్మలు ఆ యోగంతో పుట్టారు, అనుభవిస్తారు. కొంతమందికి ఏకపత్ని, కొంతమంది అసలు మ్యారేజే కాదు, బ్రహ్మచారిగా ఉంటారు, కొంతమంది పెళ్లి కాదు, రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. మనం ఇది మంచి ఇది చెడు అని అనుకోకూడదు. అంటే మనం రీసెంట్ ఈ కాంటెంపరీ టర్మ్లో ఉన్నాం కాబట్టి అండి, మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, దీనికి కొన్ని రాల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వాలి. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏమిటంటే వాళ్ళకి ఆ యోగాలు ఉన్నాయి, అవి ఆ యోగంలో పుట్టారు, వాళ్ళు అనుభవిస్తారు. మనం కూర్చొని ఇది మంచి చెడు అనేది వాళ్ళని అనకూడదు అనమాట. అంటే వాళ్ళది మీనింగ్ ఏంటంటే ప్రతిదీ ఇంటెన్షన్స్ చూడాలండి, వాళ్ళు ఇక్కడ చేసే పనులు కాదు. సో ఇప్పుడు అమ్మవారు కూడా క్రూర రూపమే, ఉగ్ర రూపమే, నరసింహస్వామి కూడా ఉగ్ర రూపమే. వాళ్ళు పుట్టిందే వేరే వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి అనమాట, కంఫర్ట్ ఉంటుంది కదా. ఈవెన్ ఆదిశంకరాచార్యులు కూడా ఈ నక్షత్రంలో పుట్టారండి. సో వాళ్ళు అంత ముప్పటిదాకా అందరూ ఫాలో అవుతూ ఉన్నదాన్ని వాళ్ళు కట్ చేసి అది కాదు ఇలా చేయాలని చెప్తారు. అందుకని వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. సో వాళ్ళకి కోప్పడుతున్న ఇంకోటి పడుతున్నా దాని వెనక వాళ్ళ ఇంటెన్షన్స్ మనం చూడాలి, ఎలా ఉన్నారు, దేనికి వాళ్ళు కోప్పడుతున్నారు, ఎందుకు అలా ఉన్నారని చూడాలన్నమాట. తర్వాత ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి జూపిటర్ గురువు గారు ఉండటం వల్ల అగైన్ మళ్ళీ ఇంటెలిజెంట్, చాలా ఎదుగుదల జీవితంలో హెల్తీగా ఉంటారు, వేదాలలో కానివ్వండి మంచి ప్రావీణ్యం ఉంటుంది, దీర్ఘకాలంగా బతుకుతారు, చాలామంది పిల్లలు ఉంటారు. ఓకే, ఫుల్ లైక్డ్ బై రిలేటివ్స్, ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటారు అనమాట ఫోర్త్ పాదం వాళ్ళు. తర్వాత వీళ్ళు బెస్ట్ ప్రొఫెషన్స్ వచ్చేటప్పుడు కొంచెం వెరైటీ అయిన ప్రొఫెషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటారండి. జనరల్గా వాళ్ళు ఇంజనీర్స్, ఇదంతా కామన్, మ్యూజిషియన్స్, ఫోటోగ్రఫీ, సైంటిస్ట్, రీసెర్చ్, వీళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఏముంది, ఎందుకంటే దే ఆర్ ది సెర్చ్ ఫర్ ది ఎమోషన్స్, ఇంకా ఏముంది. అందుకే సర్జన్స్, డాక్టర్స్, కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటారండి కెమికల్స్ వచ్చేటప్పటికి, ఎందుకంటే ఒక ఇన్నోవేషన్ కనిపెడతా ఉండాలి. డిటెక్టివ్స్, వీళ్ళకి డిటెక్టివ్ ప్రొఫెషన్స్, థీవ్స్, ఇల్లీగల్ డ్రగ్స్, స్నిప్పర్స్, పొలిటీషియన్స్, ఈ టైప్ స్పై, గూఢాచారం, వీళ్ళలో ఎక్కువ ఉంటారండి. ఇవన్నీ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయండి. మరి ఆ నక్షత్రంలో అంత ఇది ఉందంటే, బట్ చూడండి వెరీ పవర్ఫుల్ అండి, ఫెరోషియస్, చిన్నవి కాదు కదా. ఈ పనులు చేయాలంటే వాళ్ళే పుట్టాలి, వేరే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చేయలేదు. అందుకనే దేవుడు మన ఆర్గనైజేషన్లో రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల పనులు ఎలా పెట్టారు, అసైన్ చేశారు. ఈ నక్షత్రాలు ప్రకారంగా 7 ప్రకారంగా జనాల్ని సృష్టించే 7 రకాల నక్షత్రాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ, ఒక్కొక్క అసైన్మెంట్, అవన్నీ కావాలి మనకి.
తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి 12th ఇయర్ వైజ్ క్రోనాలజికల్ ఆర్డర్ చూస్తే 12th వచ్చేటప్పటికి వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫౌండేషన్ కానీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. గుడ్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ అయిపోతారు. 21st ఇయర్స్కి ఎర్లీ మ్యారేజ్ అని చెప్పుకోవాలి. 21st ఇయర్స్కి మ్యారేజ్ అయిపోతుంది. 30 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఒక ఎంప్లాయ్మెంట్, చిల్డ్రన్, ట్రావెల్, లైఫ్లో చేంజెస్ అవన్నీ అప్పటి నుంచి కనిపిస్తూ ఉంటాయి అనమాట. 29th ఒక పవర్ పొజిషన్కి వచ్చేస్తాడు 48 ఇయర్స్కి. 48 ఇయర్స్ వచ్చేటప్పటికి మంచి ఒక ప్రాస్పరిటీ, జీవితంలో అభివృద్ధి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి 57 నుంచి ఆయుష్కు సంబంధించిన దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, 57 నుంచి. సో అప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అనమాట. సో ఈ యంగేజ్లో అంతా వాళ్ళు మేము చెప్పిందే శాసనం అన్నట్టు ఉంటారనమాట. తర్వాత ఈ నక్షత్రానికి సంబంధించిన ఇది మంచి నక్షత్రం అని చెప్పాలి, ఎక్కడ ఎలాంటి దోషం ఉండదు. కానీ 4వ పాదంలో లైట్గా దోషం ఉందని చెప్తారు. మనం జనరల్గా మనకి నవశాంతులు అంటారు. అలాంటప్పుడు నూనెలో మొహం చూపించటం, అన్నదానం చేయటం, నక్షత్ర జపం చేయటం, నవగ్రహ హోమాలు చెప్పటం, రుద్ర హోమం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అవి చేస్తే మంచిది. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది ప్యానిక్ అయిపోయి బీభత్సంగా భయక్రాంతులకు రావద్దు. చాలా సింపుల్గా చేసేసుకోండి. తర్వాత ఇంకా నేనేం చెప్తానంటే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపనయనం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఉపనయనం చేస్తే ద్విజ అంటారు, 2వ భర్త వస్తుంది అనమాట. ఫస్ట్ భర్త దోషంలో ఏమైనా ఉన్నా కానీ ఉపనయనం కర్మ ద్వారా వాళ్ళకి మంచి లక్షణాలు అవన్నీ వచ్చేస్తాయి. లార్డ్ వచ్చేటప్పటికి రాహు అండి. మనకు రాహు అంటే తెలిసిపోతుంది, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. జొడియాక్ సైన్ వచ్చేటప్పటికి జెమినీ నక్షత్రము, వాళ్ళకి దుర్గామాత. ఓకే, వాళ్ళకి దుర్గామాతను మీరు పూజించాలన్నమాట. తర్వాత షార్ప్ అండ్ హార్డ్ క్రూర నక్షత్రం కింద వస్తుంది అనమాట ఈ నక్షత్రం నేచర్. గణం వచ్చేటప్పటికి మనుష్య గణం. బాడీలో వచ్చేటప్పటికి మనకి జుట్టుని కానీ మాడు అంటారు కదా, మాడుని చూపిస్తూ ఉంటాం అనమాట. పరాశర మహర్షి ప్రకారం చెవులను చూపిస్తుంది అనమాట. వేద నక్షత్రం శ్రావణ నక్షత్రం. ఆ నక్షత్రంలో వీళ్ళు వదిలేసి మిగతాది ఏదైనా మంచి నక్షత్రంలో ఆ నక్షత్రం కాకుండా వేరే నక్షత్రాల్లో చూస్తే మంచిది అనమాట. పురుషార్థాలు వచ్చేటప్పటికి కామానికి సంబంధించిన గుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లెటర్స్ కు, గమ్, చ, ఒత్తు, చ ఇవన్నీ వస్తాయి. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి కే, జీ, సి ఈ లెటర్స్తో వాళ్ళకి వచ్చేటట్టు పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేటప్పటికి గోమేధికం. ఎందుకంటే రాహు ఉండటం వల్ల గోమేధికం చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ కూడా ఉంటుంది. గోమేధికం సిల్వర్లో పెట్టుకుంటే కలిసి వస్తుంది వీళ్ళకి. కలర్ వచ్చేటప్పటికి గ్రీను. లక్కీ నెంబర్స్ 4. రాహు 4 నెంబర్ను రిప్రజెంటేషన్ చేస్తుంది. ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాటరు. దోషం వచ్చేటప్పటికి వాత దోషం. ఈ చెట్టు వచ్చేటప్పటికి ఏమంటారంటే అండి, రక్త ఖదిర, కృష్ణ ఖదిర. మనకి తెలుగులో నేను చూస్తే కాచు తుమ్మ చెట్టు అని కూడా ఉంది. అది ఒకసారి చూడండి, అది ఎలా ఉంటుంది అన్నమాట. సేమ్ మీనింగ్గా కాదని ఒకసారి చూసుకోవాలి. బట్ ఖదిర అనేది మాత్రం సాంస్క్రిట్ వర్డ్, దాని నుంచి నేను చూస్తానండి. తర్వాత మనకి షోడశ కర్మలు వచ్చేటప్పటికి ఇది షోడశ కర్మలకు ఆల్మోస్ట్ ఎవరు వాడరని చెప్పాలి, ఎందుకంటే క్రూరమైన నక్షత్రం కాబట్టి. కాకపోతే మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రాలకు వాటి వాడాలకి ఇది చాలా అంటే హై ఇంటెన్స్తో ఏదైనా సాధించాలి. ఇంకా వాళ్ళకి ఒక పట్లని ఒక సిచ్యువేషన్ వచ్చేసి ఉగ్రరూపం ధరించినప్పుడు కావాల్సిన మంత్రాలు కానీ, తంత్రాలు కానీ, యంత్రాలకి ఇట్లాంటి వాటి చాలా ఎక్కువ వాడతారు. తర్వాత ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి వీటికి ఎక్కువ వాడతారండి. ఓకే, ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, ఏదైనా తగలబెట్టాలన్నా కానీ, వేరే వాళ్ళని కాల్చాలన్నా కానివ్వండి, నిప్పు రిలేటెడ్ మనకి కొలిమి అంటారు కదండి, బంగారు పనులు ఇవి చేసే వాళ్ళ ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి ఎక్కువ మంచిది అనమాట. ఈ నక్షత్రం స్టార్ట్ చేస్తే కలిసి వస్తుంది. ఫైటింగ్స్ పెట్టుకోవడానికి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఏదో ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ ఉండి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఆస్ట్రాలజీ వచ్చు. సురేష్, నేను ఈ ముహూర్తంలో వెళ్తున్నాను, చేయొచ్చా అని అడిగారు. ఏంటి మ్యారేజ్కి ఏమైనా వెళ్తున్నారా ఏంటి అన్న. లేదండి, ఫైటింగ్ అయితే ఆ నక్షత్రం ఎందుకు, అది పెట్టుకురాదు, ఇగో ఈయన ఫిరోషియస్ నక్షత్రం, ఈ టైప్ నక్షత్రం కావాలని చెప్తూ ఉంటాం. సో ఏదైనా ఫైటింగ్ పెట్టుకోవాలని కానీ, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలని కావండి, సర్జరీస్, బ్లడ్ కోసేస్తారు, బ్లడ్ రావాలి కదా, అందుకని నక్షత్రాలు చేసాం కానీ ఇదే అండి 2 ferocious గా ఉంటుంది. గ్యాంబ్లింగ్ స్టార్, గ్యాంబ్లింగ్ వెళ్ళాలనుకుంటే ఈ నక్షత్రం స్టార్ట్ చేసి అది ఇమాజినేషన్ లోకి రాగానే కళ్ళు తిరుగుతున్నాయి, ఇల్లులా ఉంటారా అని. బ్యాడ్ అని కాదు, అంటే జనరల్ గా వాళ్ళ జాతకమే అంత అని చెప్పడానికి. గ్యాంబ్లింగ్ కానివ్వండి, చాలా మంది ఉంది, చెడు ఉంది. అవునండి, మనకి పల్లెటూళ్ళలో కూడా చెట్టు కింద కూర్చొని గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు, ప్యాక్లైస్ వేసుకొని. వాళ్ళకి మన చెడు అని చెప్పలేమండి, అది అంతే నేచర్ వాళ్ళ కర్మ. గ్యాంబ్లింగ్ చేయడానికి కానివ్వండి, చెడు క్రూరకర్మ ఏదైనా పనులు తలపెట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరో తగ్గిబంది పెట్టేస్తా ఉన్నారు. ఈ నక్షత్రం స్టార్ట్ చేసేయాలండి, మీరు వాళ్ళకి రుద్రకాళిలాగా కనిపించేస్తారు. మంచి పవర్ఫుల్ నక్షత్రం అండి. చేసిన అన్నిటి వాటిలో నాకు తెలిసి ఇదే పవర్ఫుల్ అనుకుంటా, చాలా పవర్ఫుల్. వేరే యాక్టివిటీస్కి ఎలాంటి వాళ్ళంటే మెడికల్ ట్రీట్మెంట్లో చేస్తే, మెడికల్ ట్రీట్మెంట్ చేయకూడదు, కాంప్లికేటెడ్ అవుతుంది, వదిలేయాలి. తర్వాత మ్యూజిక్ కనుక స్టార్ట్ చేస్తే ఆ మ్యూజిక్ వాళ్ళకి రాదు. ఆ మ్యూజిక్కి ఈ నక్షత్రానికి పొంతనే ఉందండి.
ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే డల్గా అయిపోతారు, ఎడ్యుకేషన్ రాదు. ఎందుకంటే అది వేరేది ఇది వేరేది. కమెన్స్మెంట్ ఆఫ్ మంత్ర తంత్ర యంత్ర చేస్తే కనుక వాళ్ళకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మంత్రాస్ టు బీ చాంటెడ్, చాలా ఎక్కువగా మంత్రాలను ఎక్కువ చాంట్ చేస్తారనమాట. ఇంకా అంటే అనుకున్న మంత్రం కంటే ఇంక 10 మంత్రాలు ఎక్కువ చేసేస్తారనమాట. లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే లాస్ ఫ్రమ్ ది రిలేటివ్స్, చుట్టాల నుంచి బంధువుల నుంచి ఎన్నో రకాలైన లాసులు ఈ నక్షత్రంలో చూపిస్తారు కాబట్టి వదిలేయాలి. బిజినెస్ చేస్తారండి ఎవరన్నా, నో ప్రాఫిట్. లాస్ ఆఫ్ ఆర్టికల్స్ గెట్స్ బ్యాక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఏదైనా వస్తువు పోతే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుంది. విత్తనాలు చల్లటానికి రైతులు వాళ్ళు వాడుకోవడానికి ఏమవుతుందంటే అండి, గెట్స్ ఓన్లీ ఆఫ్ ది బెనిఫిట్. ఆఫ్ ది బెనిఫిట్ వస్తే మనం ఎందుకు చేస్తాం, చేయం కదండి. ఫుల్ బెనిఫిటే రాదు చేస్తే. అందుకని ఈ నక్షత్రంలో ఎక్కువగా ఏమీ చేయకూడదండి. సో అది మనం ఆరుద్ర నక్షత్రం గురించి అండి. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్స్ అండి నాగరాజు గారు. మీ ఇంటరాక్షన్తో ఇది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. లేదండి, వెరీ పవర్ఫుల్ టాపిక్ మనం చేసిన వాటిల్లో మాత్రం. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో థ్యాంక్స్ అండి నాగరాజు గారు. చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే నాకు వచ్చే 10 కాల్స్లో 4 to 5 ఈ మ్యారేజ్ గురించే వస్తాయి అండి. అందులో నువ్వు రీసెంట్గా పెళ్ళయి 1 year 1.5 year కాకముందే ఇమీడియట్గా డైవర్స్ అయ్యేది ఛాన్సెస్ ఉందా ఏంటి అడుగుతా. చాలా బాధేసిందండి నాకు. అది అంటే నేను కాలపారణ ఆరకముందు ఏంటిది, ఈ కోర్టులు ఏంటి, ఇదేంటి, సరైన అండర్స్టాండింగ్ లేక అసలు మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు, అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్పారు, ఇది మనకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎడ్యుకేట్ చేద్దాం అనే ఒక ప్రయత్నం చేస్తున్నాను. దానికి కోఆపరేషను గైడెన్స్ మీ దగ్గర నుంచి, ఒక ప్లాట్ఫామ్ నాకు సుమన్ టీవీ కూడా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వేదిక ఆస్ట్రాలజీ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి. ముఖ్యంగా స్త్రీలు చాలా బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఈ వేదిక ఆస్ట్రాలజీ అంతా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఇది చాలా మంచిదన్నమాట. సో ఎవరైనా సరే ఈ మ్యారేజ్కి సంబంధించి కానీ ఇంకా వేరే విషయం గురించి కానీ ఏదైనా కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. ఇంకా కోర్సులు ఏమైనా నేర్చుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇది చేయాల్సిన రీసెర్చ్ చేసి చాలా వెలుగుతో తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అదే చాలా మంది ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవునండి. సో వేదిక ఆస్ట్రాలజీ కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే సురేష్ గారి దగ్గర స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు సార్. అవునండి. ఎలా సార్ కోర్సెస్ అయితే స్టేజ్ బై స్టెప్ తీసుకెళ్తా అండి. ఫస్ట్ బేసిక్ ప్రిడిక్షన్, నెక్స్ట్ వేరియస్ టూల్స్ ఎలా వాడాలి, ఇది 1 year అవుతుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్స్ నేను కావాలండి. బాగా సాంస్క్రిట్ మీద గ్రిప్ ఉన్నవాళ్ళు. చాలా ఈ శ్లోకాల్లో చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయటం. తర్వాత ఉన్న తెలుగు బుక్స్ కూడా బాగా పురాతన, అవి ఆ తెలుగు నాకు అర్థం కావట్లేదు. నేను అన్ని ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తాను. అందుకని ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వీటి మీద. తెలుగులో చదవను, చాలా తెలుగే అర్థం కాదు, అంత కఠినంగా ఉంటుంది. ఉన్నాకన్నా సాంస్క్రిట్ లాస్టీజ్గా రాసేస్తూ ఉంటారు. ఇది మనం ఇలా వదిలేస్తే ఇంక ఫ్యూచర్ తలాలకు ఉండదండి. దీన్ని కూర్చొని మొత్తం ఇప్పుడున్న కాంటెంపరీ అన్నీ రాసి చార్ట్స్ చేసి ఎడిట్ చేసి స్క్రీన్ మీద పెట్టేసి ఒక యానిమేషన్ లాగా అలా చేసి ముందు తరాలకి తీసుకొచ్చి ఒక ప్రెషర్స్ చేద్దామని ఒక సంకల్పంతో చేస్తున్నానండి. అందరూ వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఏదన్నా సరే ఆస్ట్రాలజీ ప్రకారం మీరు వెళ్ళాలి అనుకుంటే, సురేష్ గారు అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ దాంతోపాటు కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే కోర్స్ ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.